ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాపురాలు కాకరకాయల గురించి మాట్లాడట్లేదు నేను. నిన్నటి వరకు పచ్చగడ్డేస్తే భగ్గుమనే మునిస్వామి గారితో బియ్యం అందుకుంటున్నారంటే దాని వెనుకున్న ప్లాన్ ఏంటో పసిగట్టారా అని అడుగుతున్నాను. మా నాన్న నానమ్మ చాలా తెలివైన వాళ్ళు. పొలిటికల్ పవర్ పెంచుకోవటానికే ఇదంతా. మీకంతే అర్థమవుతుంది కాబట్టి అక్కడే ఆగిపోయారు. ఇంకేముంది ఇందులో? ఇప్పటికీ మీ నాన్నకి మీరంటే చిన్న చూపే. సిద్ధు వల్లనే రాజకీయంగా ముందు చూపని పొగడేస్తారు. మునిస్వామి ఒక్కగానొక్క కూతురైన ఆ కనిష్కను మనింటి కోడల్ని చేసుకున్నాక మనిద్దర్నీ పక్కన పారేస్తారు. నాకు తెలిసి ఆ తర్వాత నుండి కూడా ఏరి పారేయడం కూడా దండకని కూరల్లో కరివేపాకు కూడా వెయ్యరనుకుంటా. కనిష్కను సిద్ధు చేసుకుంటే మనకి నష్టమా? అదలా? అధికారంలో ఉన్న వాళ్ల ఇంటి నుండి వచ్చే ఆడపిల్ల అత్తారింట్లో అడుగు పెట్టటంతోటే తనకి గౌరవం మర్యాదలన్నీ దక్కుతాయి. కనిష్క వాళ్ల నాన్న ఆస్తులన్నీ తన మీద పెడితే మీ నాన్న ఆశలన్నీ చిన్న కోడల మీద పెట్టుకుంటాడు. భర్త కోసం బెట్టు చేసి రాజకీయంగా సిద్ధు ఎదిగేలా చేస్తుంది. అప్పుడు తన వల్ల కలిసొస్తుందని మిమ్మల్ని నన్ను పట్టించుకోరు. కావాలంటే మిమ్మల్ని సిద్ధుకి పియ్యగా ఉండమంటారు. ఇక చాలు నీలిమా, నాకు నా భవిష్యత్ ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడేం చేయమంటావు చెప్పు. చెప్పగానే చేసేసే పెద్ద విలనిజమైతే మీలో లేదన్న విషయం నాకు తెలుసు. కానీ మునిస్వామి గారితో మీ నాన్న బియ్యం అందుకోకుండా ఆ కనిష్క ఈ ఇంటి కోడలవ్వకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ప్రయత్నం చేయడానికి ఆలోచించండి. నీలిమా, ఎక్కడికి వెళ్లారమ్మా? మమ్మల్ని ఎక్కడికెళ్ళనిస్తారత్తయ్య? వస్తే గుడికి, లేదంటే ఇంట్లోనే కదా ఉండాలి. మునుస్వామి కూతురు మనింటి కోడలయ్యాక ఒక వారం రోజుల పాటు బయట దేశాలకెళ్ళి తిరిగొద్దువుగాన్లే. పాకిస్తాన్కి పంపిస్తుందేమో ముసల్ది. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామయ్యా. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయా? అంతా కులాసాయే కదా? వీళ్ళంతా గుడి. నమస్కారం అండి. నమస్కారం. పద. అమ్మా, మన శత్రువు వస్తున్నాడు. అయ్యో, అలా అంటారేంటండి? ఆ అలవాటు కొద్దీ అన్నారులేమ్మా. అలా అంటే మీరేమంటారా అని అన్నాను. అవును, ఆయన కూతురెక్కడుంది? నేరుగా చూడబోతూ ఫోటో అడిగినట్టుంది. నమస్కారం. నమస్కారం అండి. బావున్నావా మునుస్వామి? మీలాంటి పెద్దవాళ్ల ఆశీర్వాదంతో బాగున్నానమ్మా. అలా అంటూనే రాజకీయాల్లో మాకన్నా పెద్దోడివైపోయావు. బసవా, మాట్లాడుకోండి. నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడాను కదమ్మా. ప్రపోజల్ పెట్టాక ఇంకా శత్రువులం ఏంటి బసవా? బాగున్నారా వదినా? బాగున్నాం వదినా. ఇంతకీ మీ అమ్మాయి ఏది? కనిష్క లేకపోతే అసలు మనం గుడికొచ్చిన ప్రయోజనం ఏముంటుందమ్మా? మరి కనిపించట్లేదేంటి మునిస్వామి గారు? మా అమ్మాయి ఫారిన్లో చదువుకొనొచ్చినా ఇండియా కల్చర్ మర్చిపోలేదు. గుడికొచ్చిందంటే ముందు దేవాలయ ప్రాంగణం అంతా 3 ప్రదక్షిణలు చేసి వస్తుంది. పిల్లకి మంచి లక్షణాలే ఉన్నాయి. ఓ తెగ పొగిడేస్తుంది. నేనైతే మాత్రం పడి చచ్చిపోతుంది ఈ ముసల్దొకతే. చూస్తే ఇంత లక్షణంగా ఉందా అంటారు.
వస్తున్నమ్మాయేనా? తనే మా ముద్దుల కూతురు కనిష్క. ఏమండి, అమ్మాయి బాగుంది కదండి, మన సిద్ధుకి తగ్గ జోడి. విన్నారా? నన్నెప్పుడైనా అన్నారా మీకు తగ్గ జోడి అని? అవునులే, ముందు మీరు నాకు తగ్గ జోడి అయితే కదా నా కర్మ కాకపోతే. నమస్తే బామ్మగారు. చల్లగా ఉండమ్మా. లే, కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్తే అంకుల్. ఆ, అయ్యో వద్దమ్మా, వద్దు వద్దు. దేవుళ్ళు అమ్మతో పోలిస్తే మేమంతా చిన్నవాళ్లమే. నాకు మాత్రం మీరు దేవుళ్లే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. పర్లేదమ్మా, గుడికొచ్చిన దేవకన్యలా ఉన్నావు. నేనేమైనా దెయ్యాన్నా? నన్నొక్కసారైనా పొగిడి చచ్చావా? ఎమ్మెల్యే కూతురు కాబట్టి కొమ్ములుంటాయా? తెగ పొగిడేస్తున్నావు. నమస్తే సిస్టర్. నమస్తే బావగారు. నమస్తే అమ్మా. బసవా, మనం అనుకోవడం కాదు, మనకన్నా ముందే మా అమ్మాయి మీ అబ్బాయిని చూసి చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుందంట. ఇంకా నయం, మా మరిది గారికి పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. నాకోసమే పుట్టాడు అనుకుంటుంటే నేను లేకుండా పెళ్ళెలా అవుతుంది సిస్టర్? ఆ, మా అమ్మాయి జోకులు కూడా బాగానే వేస్తుంది. ఆడపిల్ల ఇలాగే చలాకీగా ఉంటేనే ఇల్లు కళకళలాడిపోతుంది. అసలు ఈ కనిష్కని కోడలుగా అడుగు పెట్టనిస్తానా? పంతులు గారు, ఒకసారి ఇలా రండి. చెప్పండి. అయ్యా పంతులు గారు, మా ఇంటికి కాబోయే మహాలక్ష్మి రానే వచ్చింది. తర్వాత కార్యక్రమం ఏంటో చెప్పండి. అయ్యా, అమ్మవారి దగ్గర శుభప్రదమైన శేషవస్త్రం సిద్ధంగా ఉంది. మీ అబ్బాయి చేతుల మీదుగా తనకు కాబోయే అమ్మాయికి మీరు అందజేశారనుకోండి, ఇరువురికి శుభప్రదం. ఆ అమ్మవారి అనుగ్రహంతో కళ్యాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. చాలా సంతోషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.